ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో విశాఖ నెల్లూరు డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను యాజమాన్యం ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించడం సరికాదని యూనియన్ నేత దుర్గా అప్పారావు అన్నారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎల్ఐసి ఉద్యోగులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1993 నుంచి 1997 మధ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి ఇప్పుడు వివిధ బ్రాంచీల్లో పనిచేస్తున్న 120 మందిని తొలగించడం సరికాదన్నారు. తక్షణమే వారికి తగిన న్యాయం చేయాలని యూనియన్ నాయకులు కోరారు. చెప్పారండి. నేను టెంపరీ సబ్ గా అనకాపల్లి బ్రాంచ్ లో 95 నుంచి 97 3 సంవత్సరాలు కంటిన్యూగా చేయడం జరిగింది. నాకు అన్ని బెనిఫిట్లు కూడా ఇచ్చారు. ఈక్వాలిటీ రెగ్యులర్ ఎంప్లాయీ స్కేల్ ఇస్తూ సిఎల్, పిఎల్, బోనస్, ఏరియల్స్ అన్నీ కూడా మా విశాఖపట్నం 60 మంది, నెల్లూరు డివిజన్ 60 మంది, మొత్తం 12 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ 12 జిల్లాల 120 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన పేద నిరుద్యోగులం మేము. మాకు ఇన్ని బెనిఫిట్లు ఇచ్చి వితౌట్ నోటీస్, ఎటువంటి నోటీస్ లేకుండా మమ్మల్ని విధి నుంచి తొలగించిన సంగతి తిరిగి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కి తెలియపరచలేదు మేనేజ్మెంట్. ఆ రోజే తెలియపరుచుంటే ఈ రోజు వేరే సంస్థలో మేము పర్మనెంట్ అయిపోయి మా కుటుంబాలు ఈ రోజు ఎంతో హాయిగా బాగుపడి పచ్చడి మెతుకులు తినే పరిస్థితి వచ్చేది. వాళ్ళు చేసిన తప్పుకి 27 సంవత్సరాలు రోడ్డును పడి ఎంతో దీన స్థితిలో మేము బ్రతుకుతున్నామండి. ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చి ఈ పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళు టెంపరీగా రోడ్డు మీద పడేస్తారా? మాకు ఐఎన్టీసీ యూనియన్ నాయకుడు వి నరసింహన్ హైదరాబాద్ అయినా మా కేసు 120 మంది డీల్ చేసి, మా క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ డీల్ చేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో లక్షల రూపాయల అడ్వకేట్లు ఖర్చు పెట్టి మాకు ఎంతో ఫేవర్గా ఆర్డర్స్ తెచ్చి ఉన్నారు. మాకు 2015 మార్చి 18, 2015లో 50% బ్యాక్ వైజెస్ 3,500 కోట్లు సుప్రీంకోర్టు గోపాలరావు గౌడ నాగప్పని మాకు తీర్పు ఇచ్చున్నారు. ఆ సొమ్మును ఫైనాన్స్ మినిస్టర్ మాకు కేటాయించారు. ఇచ్చిన 2016 కేటాయించిన సొమ్ము ఈ రోజు వరకు ఏం జరిగిందో, ఆ సొమ్ము ఏం చేసిందో గవర్నమెంట్ మాకు తెలియలేదు. అయ్యా, మా డిమాండ్లు ఏంటంటే మాకు ఓల్డ్ శాలరీ ప్రొవైడ్ విత్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మాకు ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలి, మాకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఎక్స్ గ్రేసియా తర్వాత పెన్షన్ ఇవ్వాలి, చనిపోయిన కుటుంబీకులందరూ కూడా ఎక్స్ గ్రేసియా పెన్షన్ ఇవ్వాలి. మా ఈ డిమాండ్స్ అన్ని కూడా మాకు ఇచ్చి మా హక్కు అది, మా ఎంప్లాయ్మెంట్ హక్కు అది. మేము డైలీ వేజ్గా అయ్యా మా కేసు నడుతుందిగా 2012లో ఇండియా మొత్తం 4,700 మంది డైలీ వేజ్ వర్క్ పర్మనెంట్ చేశారండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, రోజుకూలి వర్కర్లు.